హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ డేటా ప్రాసెసింగ్. రక్ష వెళ్ళినాక ముఖేష్ ఏంటి ఇలా చేశాను అనుకుని ఆ కప్ వైపు చూస్తాడు. రక్ష సీరియస్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటది. ఎవరో బ్యాక్ నుంచి వస్తున్నట్లు ఉంటది. బ్యాక్కి చూడగానే ఎవరూ ఉండరు. భయంగా కొంచెం స్పీడ్గా నడుస్తూ ఉంటది. వెనకాల ఎవరో వస్తున్నట్లు ఉంటది. భయంగా వెళ్తూ ఉండగా టక్కున రక్ష భుజంపై చెయ్యి వేస్తాడు. రక్ష ఉలిక్కిపడి భయపడుతున్నట్లు కళ్ళు మూసుకుంటది. వెంటనే ముఖేష్ ఏమైంది అంటాడు. అనగానే బ్యాగ్తో ముందుకు నెట్టి నువ్వా, ఎంత భయపడ్డానో తెలుసా అంటది. ముఖేష్ నవ్వుతూ దగ్గరికి వెళ్తూ ఇంత భయమా, మరి నా దగ్గర బాగానే అరుస్తావు కదా అంటాడు. అనగానే రక్ష అది నీ దగ్గర, అయినా నేను నీతో మాట్లాడటం లేదు అంటది. అనగానే ముఖేష్ ఎందుకు అంటాడు. నేను విన్ అయి వస్తే కనీసం ఒక్క విష్ కూడా చేయలేదు అనగానే ముఖేష్ అది నా టాపిక్కే కదా అనగానే రక్ష అయితే మాత్రం విష్ చేయవా, బయటకు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా నువ్వు విష్ చేస్తావని, ఎంత వెయిట్ చేశానో తెలుసా అని అంటది కోపంగా. అనగానే ముఖేష్ ఒక్క వేలితో రక్ష చేయిపై టచ్ చేసి అబ్బో, కోపానికి థర్మామీటర్ ఉంటే అది పగిలిపోయేలా ఉంది అనగానే రక్ష ఫేస్లో నవ్వొస్తది. ముఖేష్ నవ్వుతూ రక్షని హగ్ చేసుకోబోతుంటే మామ్ వస్తుంది అంటది రక్ష. అప్పుడే వచ్చేసిందా అంటూ రక్షని పక్కకి అంటూ చూడగానే ఎవరూ ఉండరు. రక్ష నవ్వుకుంటది. నిన్ను అనగానే రక్ష నవ్వుకుంటూ పరిగెత్తింది. ముఖేష్ కూడా పరిగెడతాడు రక్ష వెనక. రక్ష చిక్కకుండా పరిగెడుతూ ఉంటది. అలా ఇద్దరూ ఇంటి చుట్టూ పరిగెడతారు. మధ్యలో ముఖేష్ ఒక స్తంభం దగ్గర నుంచుంటాడు. రక్ష పరిగెడుతూ ముందుకి వెళ్తూ ఏడీ రావట్లా, ఏమయ్యాడు అని బ్యాక్కి మెల్లగా నడుచుకుంటూ వెళ్తది. ముఖేష్ రక్ష అడుగు చప్పుడు వింటూ రక్ష వస్తున్న టైంలో చేయి పట్టుకొని లాగుతాడు. రక్ష ముఖేష్ దగ్గరికి వెళ్తది. రక్ష సీరియస్గా ఎందుకు అస్సలు విష్ చేయలా, ఎంత కోపం వచ్చిందో తెలుసా, ఒక సెల్ఫీ నీతో దిగుదామని చేస్తే అంత టెక్కు చూపించాలా అనగానే ముఖేష్ అందుకేగా వచ్చా, ఇదిగో కప్, రా సెల్ఫీ దిగుదాం అంటాడు. ఏం అవసరం లేదు, ఎంత మూడ్ ఆఫ్ చేశావో తెలుసా అంటది రక్ష. ముఖేష్ రక్ష చేతులు పట్టుకొని అందుకేగా వచ్చాను అంటాడు. సారీ చెప్పు అంటది రక్ష. ముఖేష్ రక్ష బ్యాక్ సైడ్ పట్టుకొని దగ్గరికి లాగుతాడు. వెంటనే రక్ష బ్యాగ్ మధ్యలో పెట్టిద్ది. ఇది మాత్రం మర్చిపోకరా అంటాడు ముఖేష్. నువ్వు ముందు సారీ చెప్పు అంటది రక్ష. రక్ష నుడిటిపై కిస్ చేస్తూ సారీ అంటాడు. రక్ష నవ్వుతూ ఇప్పుడు చెప్పు కంగ్రాచులేషన్స్ అంటది. వెంటనే ముఖేష్ అది నేను చెప్పాలే, నువ్వు అలా అడుక్కోకూడదు అంటాడు. హా, నీకంత బ్రెయిన్ లేదని అంటది రక్ష. ఆహా, ఈరోజు ఎవరి బ్రెయిన్ వాడి గెలిచావో మరి అంటాడు ముఖేష్. రక్ష నవ్వుతూ నీ ఐడియా అయినా ప్రెజెంట్ చేసింది నేనేగా అంటది. అయినా అది నాదే కదా అంటాడు ముఖేష్. వెంటనే రక్ష జనరల్గా మన క్లాస్ చెప్పి టీచర్స్ వల్ల స్టేట్ ర్యాంక్ వస్తుంది, టీచర్స్కి కంగ్రాచులేషన్స్ చెప్పరు కదా, స్టేట్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్కి కంగ్రాచులేషన్స్ చెప్తారు కదా అనగానే ఇలాగే నా ఐడియాస్తో మీ ఇంట్లో 24 కప్స్ సాధించావు, ఇది 25th అంటాడు ముఖేష్. వెంటనే రక్ష తెలుసు, అయినా నాకొక డౌట్, దేవుడు ఒక మెదడు చేయబోయి రెండుగా చేశాడేమో అని నాకు అనిపిస్తూ ఉంటది అంటది రక్ష. అనగానే ముఖేష్ మంచిదేగా, ఆరాంసే ఐడియాస్ ఇస్తూ కూర్చుంటా, నువ్వు ఆచరించు అనగానే రక్ష నవ్వుకుంటది. వెంటనే ముఖేష్ అవును, 1 వీక్ నుంచి నీతో మాట్లాడదామంటే కుదరటం లేదు, ఆ ఫోన్లో ఏమో వీక్లీ ఒక్క మెసేజ్ అని కండిషన్స్ పెట్టావు, మళ్ళీ మెసేజ్ ఇస్తే రిప్లై కూడా ఇవ్వవు, మొన్న నువ్వు రమ్మన్నావనే కదా నీకోసం 1 అవర్ దాకా వెయిట్ చేస్తే నువ్వు రాలా అంటాడు. అనగానే రక్ష ఆ రోజు దేవుని పంపి వద్దామనుకున్నా, ఈలోపు మామయ్య వచ్చేశారు, ఇంకా ఏమీ చేయలేకపోయా, అయినా బాగానే తప్పించుకున్నావులే అంటది. నీతో చేరి బాగా అలవాటయ్యింది,
అంటాడు ముఖేష్. అనగానే రక్ష బుంగ ముద్దు పెట్టిద్ది. వెంటనే ముఖేష్, అలా తప్పించుకున్నా బాగుంది. ఇది ఒక అందమైన మెమరీలా అనగానే రక్ష నవ్వుకుంటది. వెంటనే ముఖేష్, ఏంటి ఇంటికి వచ్చిన అల్లుడిని కూర్చోపెట్టరా? మర్యాదలు చెయ్యరా? అంటాడు. అనగానే రక్ష నవ్వుతూ, మీ అత్త వస్తే చేస్తదిలే అనగానే, వద్దులే నేను వెళ్తున్నా అంటాడు ముఖేష్. హే, అమ్మ రావటానికి టైం ఉంది అంటది. అనగానే ముఖేష్, ఓ అంటూ మిడిల్లో ఉన్న బ్యాగ్ తీయబోతుంటే, "హ్మ్" అంటది రక్ష. రాక్షసి, నిన్ను పట్టుకోనివ్వవు, ఎవరిని చూడనివ్వవు అంటాడు ముఖేష్. వెంటనే రక్ష, మర్చిపోయా, వీణా వాయిస్ స్వీటా, ప్రేమకి కులం గోత్రం లేవా అనగానే ముఖేష్, ఓ మొత్తం విన్నావా అంటాడు. అనగానే రక్ష, నీ యాక్టింగ్ చూస్తే నాకే డౌట్ వచ్చింది కదరా అంటది. అనగానే ముఖేష్ నవ్వుతూ, చిన్ను అక్కకి రాలేదు, వచ్చిందంటే అందరికీ తెలిసిపోతుంది. అవును, ఎందుకు రమ్మన్నావు మొన్న ఈవినింగ్ అంటాడు. పద్దాక వీణా గీనా అంటుంటే నాకు మండుతుంది, అందుకే పిలిచాను అంటాడు. అరే జెలస్ రే అంటాడు ముఖేష్. వెంటనే రక్ష నవ్వుతూ, జోక్స్ కాదు అంటాడు. సరే, గుర్తుండిపోయేటట్లు ఒక్క కిస్ ఇవ్వు, ఎవరి నేమో ఎత్తను ఇంకా అంటాడు ముఖేష్. వెంటనే రక్ష తల ఊపిద్ది. అయితే వీణా నెంబర్ కనుక్కొని చాట్ చేస్తా, ఎలాగూ నీతో చాట్ చేయలేను కదా అనగానే రక్ష సీరియస్గా చూస్తది. మరి అని బుగ్గపై వేలు పెట్టి చూపిస్తాడు. రక్ష సిగ్గుపడుతూ పక్కకి చూస్తుంది. అది కాదు, ఫస్ట్ సెల్ఫీ అంటది. అనగానే ముఖేష్ సరే అని కప్పు పట్టుకొని ఇద్దరూ ఒక సెల్ఫీ దిగుతారు. వెంటనే రక్ష థ్యాంక్స్ అంటది. ముఖేష్ నవ్వుతూ, ఇప్పుడు నాది అంటాడు. ఏంటది అంటది రక్ష. అబ్బా, తెలియనట్లు అంటూ ఉండగా రక్ష, ఏ సౌండ్ వస్తుందేంటి, డాడ్ వచ్చినట్లున్నారు అండ్ అనగానే ముఖేష్, నేను నమ్మను, నువ్వు ఇవ్వకుండా ఏమి తప్పించుకోలేవు అంటాడు. అనగానే రక్ష కంగారుగా, రే నిజంరా అంటది. "మ్మ్హ్మ్" అంటూ ఉండగా ముఖేష్కి కూడా వాయిస్ వినిపిస్తుంది. అవును, ఎలా ఇప్పుడు అంటాడు ముఖేష్. ఇక్కడే ఉండు, నేను వాళ్ళని లోపలికి తీసుకెళ్తాను, తర్వాత నువ్వు బయటకు వెళ్ళు అంటది రక్ష. "ఉమ్" అంటాడు. హే అంటాడు ముఖేష్ మళ్ళీ. ఏంటి అంటది స్లోగా రక్ష. ఇక్కడింకా డేటా ప్రాసెస్ కాలేదు అంటాడు. అంటూ నవ్వుతూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ వెళ్తది రక్ష. రక్ష వెళ్ళి గౌతమ్ అండ్ సంజుని లోపలికి తీసుకెళ్తది. ముఖేష్ మెల్లగా బయటికి వెళ్తుంటే గౌతమ్ చూస్తాడు. హాయ్ ముఖేష్ అంటాడు. ముఖేష్ మనసులో అబ్బా అనుకొని బ్యాక్కి తిరిగి హాయ్ మామయ్య అంటాడు. ఏంటిలా అంటాడు గౌతమ్. రక్ష దగ్గర బుక్ తీసుకుందామని అంటాడు. సరే రా లోపలికి అంటాడు గౌతమ్. ముఖేష్ లోపలికి వెళ్తాడు. సోఫాలో కూర్చోగానే రక్ష అంటాడు గౌతమ్. రక్ష బయటకు వచ్చి ఏంటి డాడ్ అంటది తెలియనట్లు. వెంటనే ముఖేష్, డేటా ప్రాసెసింగ్ నోట్స్ ఇస్తానన్నావు అంటాడు ముఖేష్. అనగానే రక్ష నిన్ను అంటది. వెంటనే గౌతమ్, ఏంటి మా రక్ష, ఆ నోట్స్ అంట చూడు అంటాడు. అనగానే హా డాడ్, మర్చిపోయాను అని లోపలికి వెళ్తుంటే ముఖేష్కి నవ్వు వస్తుంది. రక్ష లోపలికి వెళ్ళి బుక్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇది కాదనుకుంటా రక్ష అంటాడు ముఖేష్. వెంటనే రక్ష ఇదే అంటూ వెళ్ళు అంటది స్లోగా. ముఖేష్ నవ్వుతూ సరే ఉంటాను మామయ్య, బాయ్ రక్ష అని చెప్పి వెళ్తాడు. రక్ష మనసులో అమ్మయ్యా అనుకుంటది. ముఖేష్ నవ్వుతూ ఇంటికి వెళ్తూ కెమెరా వైపు చూసి ఏంటి అందరూ గురుగురుమని చూస్తున్నారు, ఓ ఇందాకట్టి అంతా చూసేశారా, సరే మొత్తం చెప్తానులే వెయిట్ చేయండి అని టేబుల్ పైన కూర్చొని మా ఇద్దరికి అస్సలు పడేది కాదు. నేను 10th చదువుతున్నప్పుడు మా ప్రియా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళాం. అప్పుడు రక్ష లంగా ఓణి వేసుకొని ఉయ్యాల్లో ఊగుతూ మొక్కజొన్న కండ తింటూ ఉంది. చూడటానికి చాలా ముద్దుగా ఉంది. చుట్టుపక్కన ఎవ్వరూ లేరు అని నేను వెళ్ళి తన పక్కన కూర్చొని
తనని చూస్తూ బుగ్గపై ఒక ముద్దు పెట్టాను. వెంటనే నన్ను సీరియస్‌గా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళింది. కానీ నాకు కొంచెం భయం వేసింది. ఏంటి ఇలా చేశాను? ఎవరికైనా చెప్పిద్దేమో అని ఆ రోజు మాట్లాడలేకపోయాను. నెక్స్ట్ డే ధైర్యం చేసుకొని వెళ్ళి, "సారీ రక్ష, ఏదో పొరపాటున నిన్న అలా జరిగింది" అన్నాను. వెంటనే రక్ష నా చెంప పైన ఒకటి కొట్టింది. "పొరపాటున అన్నావంటే ఊరుకోను" అన్నది. నాకు చెంప మీద కొట్టింది అనే బాధలో అర్థం కాలేదు. 1 మినిట్ తర్వాత, "ఏంటి? ఏమన్నావు?" అన్నాను. అనగానే రక్ష నవ్వుకుంటూ వెళ్ళింది అక్కడి నుంచి. తర్వాత కొన్ని రోజులు బాగానే మాట్లాడుకున్నాం. ఒకరోజు రక్ష వచ్చి, "బావా, చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్న వాళ్ళు ఎవరూ కలిసి ఉండరంట" అంది. అనగానే నేను, "అలా ఏముండదు" అన్నాను. కానీ రక్ష, "చెప్పేది విను బావా" అంది. "సరే చెప్పు" అన్నాను. అనగానే రక్ష, "అత్తామామయ్యలాగా మనం కలిసుండాలనేది నా కోరిక. అలా ఉండాలంటే మనం ముందు సెటిల్ అవ్వాలి వాళ్ళలాగా. తర్వాత మన వాళ్ళకి చెప్పి ఒప్పించుకుందాం" అంది. అనగానే నేను, "అయితే అస్సలు కలవవా? అస్సలు మాట్లాడవా?" అన్నాను. అనగానే రక్ష, కలుద్దాం. ఇన్ని రోజులు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. మాట్లాడాలి అని ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇద్దరి దగ్గర ఫోనుందని గంటలు గంటలు మాట్లాడుకోవటం కాదు. వీక్లీ 1 మెసేజ్ నీ సైడ్ నుంచి అండ్ 1 మెసేజ్ నా సైడ్ నుంచి. అంతే" అనగానే ముఖేష్ తల ఊపుతూ, "నో" అంటాడు. వెంటనే రక్ష, "ప్లీజ్ బావా" అంటది. అనగానే ముఖేష్ రక్షని చూసి తల ఊపుతాడు. "ప్లీజ్ బావా, మన కోసం" అంటది రక్ష. సరే, లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక్క హగ్ అనగానే రక్ష నవ్వుతూ హగ్ చేసుకుంటది. ముఖేష్ కూడా చేసుకుంటాడు. ముఖేష్ కెమెరా వైపు చూసి, "అదండి నా స్టోరీ. ఇంకా నా పైన కోపం తగ్గినట్టే కదా! లోపల ఏదో మంచి వాసన వస్తుంది. మామ్ ఏదో టేస్టీ ఫుడ్ చేస్తుంది. నేను లోపలికి వెళ్లి లాగిస్తాను. మీరు ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి." ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్.